భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సందర్శించారు సిపిఎం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్కు తక్షణం 300 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, ముంపునకు గురైన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు నుండి వడపర్తి కత్వా వరకు కాల్వను పూర్తి చేయడానికి 6 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని వడపర్తి పరిధిలోని వాగు చెరువును చౌకాల తండా దగ్గర నిర్మాణం అవుతున్న కాల్వను రైతులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు త్రాగునీటికి కీలకంగా ఉపయోగపడే బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేస్తే నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడానికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు పండాల మైసయ్య, శాఖ కార్యదర్శి పండాల ఆంజనేయులు, నాయకులు తెల్దూరి మాణిక్యం, రైతులు ఎర్ర మహేష్, మేడబోయిన బాలయ్య, ముత్తయ్య, పెద్దగోలు సుదర్శన్, బాలయ్య, జిన్నా, రామచంద్రం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము బస్వాపురం ప్రాజెక్టు ఏరియాలో ఉన్నాము. చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు యాదాద్రి భువనగిరి జిల్లాకే కాదు, చుట్టుపక్కల జిల్లాలకు కూడా సాగునీరు అందించేటటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు మేము నిలబడ్డటువంటి ప్రాంతం కూడా ఇది మునుకకు గురయ్యేటటువంటి ప్రాంతము. ఇక్కడ నిర్మించినటువంటి ఏదైతే తూము ఉన్నదో ఈ లెవెల్లో కాలువ నిర్మాణం, మన కట్ట నిర్మాణం చేయాలని చెప్పనేటువంటి ప్లాన్ ఉన్నది. ఈ తూము ద్వారానే ఆగాచెరులోకి, వడపర్తి ఆగాచెరులోకి సుమారు 1 కిలోమీటర్ కాక కాలువ తవ్వితే ఇక్కడి నుంచి నీళ్లు రావడానికి అవకాశం ఉంది చెరువులోకి. ఆ చెరువు ద్వారా కింది భాగం వరకు కూడా నీళ్లు సేద్యం కావడం వల్ల సుమారు 20,000 ఎకరాల భూమి సేద్యంలోకి వస్తుందని చెప్పనేది ప్రాజెక్టు వాళ్ళ అంచనా. ఇంకా అదనంగా కూడా గ్రౌండ్ వాటర్ ద్వారా ఇంకా 8,000 ఎకరాలు పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి తూమిది. అయితే ఇక్కడి నుండి ప్రాజెక్టులో కూడా సుమారు 1 కిలోమీటర్ దాకా తవ్వాల్సిన అవసరం ఉంది. దీనికైనా పై భాగంలోనైనా తవ్వడానికి సుమారు 5 కోట్ల రూపాయలు అంచనా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 5 కోట్ల రూపాయలు కాక దీన్ని కేటాయిస్తే ప్రాజెక్టు నుంచి నీళ్ళు అవలీలగా ఆగా చెరువులోకి వెళ్తాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశము ఇప్పుడు మేము నిలబడి పరిశీలన చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. అందుకే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చేసి వెంటనే దీన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో రెండో అంశం ఏంటంటే మొత్తం బస్వాపురం ప్రాజెక్టు 11.39 టీఎంసీల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి, దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది, ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉంటుంది. కారణం ఏంటంటే సమృద్ధిగా నిధులు లేకపోవడం వల్ల. గతంలో తెలుగుదేశం హయాం, కాంగ్రెస్ హయాం, టీఆర్ఎస్ హయాం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని పూర్తి చేస్తున్నారు, ఆయన పూర్తి చేయలేకపోయిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు, వారు చేయలేకపోయిండ్రు. అందుకే రేపు రానున్నటువంటి మార్చి బడ్జెట్లో దీన్ని సమృద్ధిగా కనీసం 300 కోట్ల రూపాయలు కాక కేటాయిస్తే ఈ ప్రాజెక్టు నీళ్లు నారాయణపురం మండలం కోతలాపురం వరకు, అలాగే రామన్నపేట నుంచి శివనగూడెం చెరువు వరకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ విషపు జలాల నుండి కూడా విముక్తిగలడానికి అవకాశం ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అందుకే మా డిమాండ్ ఏమిటంటే దీనికి ఈ బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఈ కేటాయింపులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఏదో జనరల్గా వచ్చి పత్రికా ప్రకటనలు ఇచ్చి అది చేస్తాం అనేది వాళ్ళ చిత్తశుద్ధి బడ్జెట్ నాడు కనబడుతుంది. ఒకవేళ బడ్జెట్లో బస్వాపురం ప్రాజెక్టు కాక నిధులు రాలేదనంటే ఈ ఎమ్మెల్యేలు జవాబు చెప్పాలి. ప్రజలు తిరగనీయం వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారిని స్వయంగా కలిసి చేసి మేము సిపిఎం పార్టీగా రైతాంగాన్ని తీసుకెళ్ళి ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలుస్తాం. సమృద్ధిగా నిధులకి ఈ బడ్జెట్లో కాక రాకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి అయ్యేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి అంశం చెప్పడం కోసం మేము మీడియా ముందుకు వచ్చాం. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ తూముని కింది భాగం, పై భాగంలో కాలువ తవ్వకం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించాలి. మొత్తం ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.